వి న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. సుభాష్ నగర్ 130వ డివిజన్ పరిధిలోని జీడిమెట్ల పారిశ్రామిక వాడను ఆనుకుని ఉన్న సుభాష్ నగర్ డివిజన్ వెంకటాద్రి నగర్ లో సోమవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలోని మ్యాన్ హోల్ నుంచి ఎరుపు రంగు నీరు రావడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి జనాలు ఉక్కిరిబిక్కిరైపోయారు. ఏమవుతుందో తెలియకపోవడంతో అధికారులకు ఫోన్ చేసి చెప్పడంతో పీసీబీ అధికారులు వచ్చి ఇది కెమికల్ వాటర్ లేక ఏమైనా రంగు నీళ్ల అని పరిశీలించి దీనిపై సమగ్ర దర్యాప్తు చేసి ఎవరైతే ఇలాంటి వాటర్ వదులుతున్నారో వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు అని చెప్పడంతో అక్కడ ఉన్నటువంటి జనాలు ఊపిరి పీల్చుకున్నారు. ఇది రోజు సాయంత్రం డ్రైనేజీ ఫుల్ అయినప్పుడల్లా ఇది వస్తూ ఉంటుందని అక్కడ ఉన్నటువంటి జనాలు అధికారులకు మొరపెట్టుకుంటున్నారు. 2 రోడ్లలో పారుతూ తీవ్ర దుర్గంధం రావడంతో నివాసితులు కూడా ఊపిరి తీసుకునేందుకు ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. కాలనీలోని కొన్ని గోదాముల నిర్వాహకులు రసాయనాలను నేరుగా డ్రైనేజీల్లో కలిపేస్తున్నారని వాపోయారు. బల్దియా అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని చెప్పి ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్ళకి బీమారి వస్తే ఎవరు బాధ్యత చూడండి. ఇట్లా మొత్తం ఎర్రగా ఎంత దూరం పోతుందో చూడండి. ఇట్లా పోతుంటే పిల్లలకు చిన్న రోగాలు రావా చూడండి. ఇంటి ముందు ఎట్లా తిరుగుతారు, ఇవన్నీ తొక్కుంటే ఇంట్లోకి ఎట్లా వెళ్తారు కొద్దిగా ఆలోచించండి. వెంకటాద్రి కాలనీ ప్రజలు కొద్దిగా దీని గురించి ఫాలోఅప్ చేయండి. ఆ నీళ్లు బకెట్లో పడితే మేము ఆల్రెడీ ఆయనకి చెప్పినాం. ఆయన ఫోన్ చేసి మేము తీస్తే దీనివల్ల మా మళ్ళీ పెట్టిన పిల్లలు ఎక్కువ అట్నుంచి చాలా ఇదిగో ఆ లాస్ట్ వరకు ఎండ్ అక్కడి నుంచి డ్రైనేజ్ అవతలకు లేదు. జామ్ అయినట్టు అనిపిస్తే ఇట్లా వెనక్కి వచ్చేస్తాయి అన్నమాట. ఇక్కడ చౌరస్తా దగ్గర ఉన్నాం రండి. అదే రోడ్లకి వేపించి కంపెనీల మొత్తం ఇదే నిన్న వచ్చింది. అదే వెహికల్స్ కోసం మొత్తం ఇది సుభాష్ నగర్ 130 డివిజన్ వెంకటాద్రి నగర్ లో
చౌరస్తాలో నేను అనుకోకుండా సాయంత్రం 6-6:30 సమయంలో డ్రైనేజ్ నుంచి వెళ్ళి విపరీతంగా మ్యాన్హోల్ నుంచి ఓవర్ఫ్లో అయిపోయి అవి జనరల్గా అంతటా మురుగునీళ్ళు డ్రైనేజీలు పొంగితే నల్లగా వస్తాయి. కానీ అనుకోకుండా ఇది ఒక రక్తంలాగా ఎర్రగా ఏదో కెమికల్ వాటర్ వచ్చి స్మెల్తోని దుర్గంధంగా రావడానికి చాలా ఇబ్బందులు పడడం, దారిలో మెయిన్ రోడ్లు అయిపోయి ఇది మాకు ఎప్పుడు జరుగుతున్న సమస్యనే, ఈరోజు కొత్తగా ఇందేం కాదు. కానీ నిన్న కొంచెం ఎక్కువై ఓవర్ఫ్లో అవ్వడం వల్ల తెలిసింది. అది ఓవర్ఫ్లో కాకుండా ఉంటే మాత్రం అండర్ గ్రౌండ్లో వెళ్ళిపోయేది. ఇది ఇక్కడ చాలా మటుకు మాకు కంపెనీలు ఆనుకొని ఉండడం వల్ల వాళ్ళు కెమికల్ డ్రమ్ములు కడగడం కానీ లేకపోతే కంపెనీలకు సంబంధించిన డ్రైనేజీలను దీనిలో కలపడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. ఇది నిన్న సాయంత్రం మేము ఇమీడియట్లీగా కంప్లైంట్ చేస్తే వాటర్ వర్క్స్ వాళ్ళు అధికారులు ఎమ్మడే స్పందించారు, వచ్చి వాళ్ళ కంపెనీలను ఐడెంటిఫై చేసే పనిలో ఉన్నారు. దాని మీద ఏ చర్యలు తీసుకుని నోటీస్ ఇస్తారు, ఈ సమస్య నుంచి మాకు ఎట్లా పరిష్కారం దొరుకుతుందని వేచి చూస్తున్నాము. నిన్న సాయంత్రం 6 గంటలకు ఇక్కడ వెంకటాద్రి నగర్ చౌరస్తాలో ఇక్కడ నివసించే వాళ్ళు నాకు ఫోన్ చేశారు. ఏంటో రెడ్ కలర్ వాటర్ డ్రైనేజ్ లోంచి వస్తున్నాయి, మాకు భయం వేస్తుందని చెప్పి. ఏంటా అని చెప్పి చూడడానికి వస్తే అవి ఎలా అంటే ఒక సుడిగుండం పొంగుతున్నట్టు డ్రైనేజ్ మూతల్లోంచి ఇలా పైకి వచ్చేసింది అనమాట. ఈ మొత్తం చౌరస్తాలో ఉన్న 5 డ్రైనేజ్లోంచి పొంగుతూనే ఉన్నాయి. ఒక డ్రైనేజ్ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఒకటే పొంగుతుంది, ఇవి ఎలా వచ్చేస్తున్నాయి ఏంటని చెప్పేసి చూస్తే మొత్తం కాలువలాగా అక్కడ బొందలగడ దగ్గర స్టార్ట్ అయ్యి ఇది చివరి వరకు పొంగుతూనే ఉన్నాయి. వెంటనే పీసీబీ అధికారులకు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చాము. ఆ అధికారులు వచ్చారు. ఎక్కడి నుంచి వస్తున్నాయమ్మా ఏంటమ్మా అని అడిగితే మమ్మల్ని మాకు తెలియదండి, లాస్ట్ రోడ్లో ఏమైనా వస్తున్నాయేమో అని చెప్పాము. వాళ్ళు వెళ్ళారు. తర్వాత వాళ్ళు ఏం యాక్షన్ తీసుకున్నారో తెలియదు. ఈ వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కాల్ చేసి మేడం ఇట్లా ఏదో రెడ్ కలర్ వాటర్ వస్తున్నాయంట అని చెప్పి వాళ్ళ మనుషులను పంపించారు. కానీ వాళ్ళు వచ్చేసరికి అవి బంద్ అయిపోయినాయి వాటర్ రావడం. వాళ్ళు మళ్ళీ పొద్దున్నే వచ్చి డ్రైనేజ్ మూతలన్నీ తీసి ఎక్కడి నుంచి వస్తున్నాయని వాళ్ళు ఎతికారు. కానీ ఆనవాళ్ళు లేకుండా ఉంది ఎక్కడి నుంచి వస్తుంది అనేది. అక్కడ రోడ్ నెంబర్ 2లో మాత్రం ఏవో కెమికల్ డ్రమ్ములు కడుగుతున్నారు, నైట్ పూట చేస్తున్నారు అనమాట దందా. అక్కడ రెడ్ కలర్ పౌడర్ ఏదో డ్రమ్ముల నిండా నింపి ఉంది. ఆ పౌడర్నే ఏదో కెమికల్లో మిక్స్ చేసి వదిలినట్టు మాకైతే అనుమానంగా ఉంది. అదే రోడ్లో అలా నీళ్ళు వచ్చినట్టు మరకలు ఉన్నాయన్నమాట. ఆ వాటర్ మూలన రాత్రి దుర్గంధం, కాలు తీసి ఆ వాటర్లో పెట్టాలంటే చాలా భయం వేసేసి ఇతల ఒడ్డు ఎక్కడుందో చూసుకుని నడుస్తున్నారు. ఇంట్లోంచి బయటకు రావాలన్నా భయపడుతున్నారు. బండ్ల మీద వెళ్ళే వాళ్ళు వెళ్తే వాటర్ మీద పడిపోతే ఏమో మనం జారి పడిపోతామేమోనని చాలా నిదానంగా వెళ్ళారు. ఒక చిన్న బాబు కూడా వాటర్లో పడిపోయాడు అనమాట. వెంటనే అందరికీ కంప్లైంట్ చేయడం జరిగింది. పొద్దున్నే టీవీ వాళ్ళందరూ వచ్చారు, మొత్తం అంతా విజువల్స్ అన్ని తీసుకున్నారు. దీనికి వెంటనే పరిష్కారం దొరికితే బాగుంటుందని చూస్తున్నాము. ఇంతకుముందు పీసీబీ వాళ్ళకి, ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మేము కంప్లైంట్ లెటర్లు ఇచ్చి ఉన్నాము. ఒక 100 లెటర్ల దాకా ఇచ్చాము. కానీ వాళ్ళు వస్తున్నారు, మరి వాళ్ళ దగ్గరకు వచ్చి లంచాలు తీసుకుని వెళ్ళిపోతున్నారో ఏమో తెలియదు. వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు, అంతే యాక్షన్ తీసుకున్నట్టు వచ్చి అంతా చూస్తున్నారు. తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. మేము వాళ్ళు వచ్చి పట్టించుకుంటారు కదా అని మేము యువతలకు వచ్చేస్తున్నాం. కానీ అవి మాత్రం బంద్ అవ్వాలి. రెడ్ జోన్లో ఉన్నాయి 100 కంపెనీల పైన అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇంతవరకు యాక్షన్ అనేది లేదండి.